హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో చార్ట్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, తర్వాత ఒక స్క్రీన్ షాట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు మనం ఒక హైపర్ లింక్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కొంత కంటెంట్ని టైప్ చేస్తున్నాను. శ్రీ రామా టెక్నాలజీస్ AES is a famous web designing కంపెనీ. సో దీంట్లో మనకి రామా డిజైనింగ్ అనేది ఒక్కటే మనకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైపర్ లింక్ అనేది ఉంది కదా, ఈ హైపర్ లింక్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ కరెంట్ ఫోల్డర్ అని వస్తుంది. బ్రౌజర్ పేజెస్, రీసెంట్ ఫైల్స్, ఇవేంటంటే మనకి ఆల్రెడీ సిస్టంలో ఉన్నవి అనమాట. లేదంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేయచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ నాకు డెస్క్టాప్ మీద ఉన్న దాని గురించి నేను ఇస్తాను. డెస్క్టాప్, నెక్స్ట్ శ్రీరామ. ఇక్కడ ఉన్న HTML ఫైల్కి మనం లింక్ చేయాలి. సో నేను ఇక్కడ ఇండెక్స్ అనే HTML పేజ్ ఉంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. సో ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా, మీరు కనుక ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీకు ఒక చిన్న టూల్ టిప్ వస్తుంది. కంట్రోల్+ క్లిక్ చేస్తే ఆ లింక్ మీదకి లింక్ ఓపెన్ చేసిన వాళ్ళు అవుతాం. సో నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను. చూసారా, నేను ఏ పేజ్ అయితే లింక్ ఇచ్చానో దానికి ఆ పేజ్ ఓపెన్ అయింది. సో మనం వర్డ్ డాక్యుమెంట్స్లో లేకపోతే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఒక లింక్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆ పేజ్కి బ్రౌజర్ కనెక్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఈ హైపర్ లింక్ అనే దాని ద్వారా చేస్తారు. నెక్స్ట్ ఈ బుక్ మార్క్, క్రాస్ రెఫరెన్స్ అనేవి ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టుకొని ఉంటే మనకు వస్తాయి. సో మనం ఇంతవరకు ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి మనకు వీటి అవసరం రాదు జనరల్గా. సో నెక్స్ట్ ఐ వాంట్ టు గో టు హెడర్ అండ్ ఫూటర్. సో ఫస్ట్ హెడర్. ఇక్కడ కనుక మనం హెడర్ దాని మీద క్లిక్ చేస్తే ఏ డాక్యుమెంట్కైనా కానీ హెడర్, ఫూటర్ అనేవి దాని యొక్క ఆ ఫైల్ దేనికి సంబంధించింది, ఆ ఫైల్ ఎవరికి సంబంధించింది, అలాంటి కొన్ని మినిమం డీటెయిల్స్ని హెడర్ అండ్ ఫూటర్ మనకి తెలియజేస్తాయి. ఎందుకంటే చూడగానే మనకి ముందుగా మనం ఒక పేజ్ ఓపెన్ చేయగానే మనం ముందుగా చూసేది హెడర్. ఆ తర్వాత స్క్రోల్ చేసినప్పుడు ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసేది ఫూటర్. ఎందుకంటే అది ఆ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనే అలాంటివన్నీ మనం హెడర్, ఫూటర్లో మెన్షన్ చేస్తాము. ఫస్ట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ హెడర్. సో నేను ఒక హెడర్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడర్ స్టైల్స్ అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన స్టైల్ని చూస్ చేసుకొని మనం తీసుకుంటాము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. సో మనకు కావాల్సినది తీసుకోవచ్చు, నార్మల్ తీసుకోవచ్చు, జనరల్గా తీసుకోవచ్చు, ఏదైనా కానీ వాటెవర్ మనకి ఏది నచ్చితే అది తీసుకుంటాం. సో నేను నార్మల్ హెడర్ తీసుకున్నానికి రిఫర్ చేస్తున్నాను. సో ఇది టైప్ ద టెక్స్ట్ హియర్, ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంది కదా, MS Word ట్యూటోరియల్స్. సో నేను ఆల్రెడీ కొంత డేటాని, కంటెంట్ని, టైటిల్ ఈ ప్రాజెక్ట్కి MS Word ట్యూటోరియల్స్ అని ఒక డాక్యుమెంట్ ఇచ్చాను కాబట్టి సో నాకు ఇక్కడ వస్తుంది. సో నాకు ఇదే తీసుకోవాలని ఏం లేదు. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్ వారధి ట్యూటోరియల్స్. I want to increase the size, and next want to here insert the caption between learning and knowledge. ఇది నా ట్యూటోరియల్స్ యొక్క క్యాప్షన్, వర్డ్ క్యాప్షన్. సో ఇది హెడర్ అనమాట. సో నేను దీన్ని క్లిక్ చేస్తే ఈ హెడర్ అనేది నేను ఎన్ని పేజెస్ అయితే ఇన్సర్ట్ చేస్తానో అన్ని పేజెస్కి వస్తుంది. సో మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఐ వాంట్ టు ఇన్సర్ట్. చూసారా, ఎగ్జాక్ట్గా నేను ఏదైతే పెడతానో అది ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి ఇదే అప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం హెడర్ని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఈ హెడర్ని ఎడిట్ చేయాలనుకుంటే ఈ హెడర్ దగ్గర క్లిక్ చేసి డబల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఎనేబుల్ అవుతుంది ఈ హెడర్ అనేది. ఈ హెడర్తో పాటుగా మనకి ఇంకా కొన్ని ఫీచర్స్, ఇందాక మనం హెడర్ ఫోటోలో ఏవైతే చూసామో అవన్నీ వస్తాయి. నెక్స్ట్ క్విక్ పాట్స్. సో ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి రావట్లేదు. సో బై వారధి ట్యూటోరియల్స్ బై. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద ఆథర్ నేమ్. సో నేను
డాక్యుమెంట్ ప్రాపర్టీలోకి వెళ్ళి ఇవన్నీ మనం ఆల్రెడీ ఫిల్ చేసుకున్నట్లయితే ఇందాక మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో కవర్ పేజెస్ కోసం మనం కొంత డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది, ఫిట్ చేయడం జరిగింది. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ హియర్ ఆధార్ నేమ్. సో ఆధార్ నేమ్ నేను ఇంతకుముందు తమిళ్ అని ఇచ్చాను కాబట్టి సో దట్స్ వై హియర్ తమిళ్ అని వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇలాగ ఈ విధంగా మనం హెడర్ని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకి ఇమేజెస్ కూడా మనం ఇన్సర్ట్ చేయాలని చేసుకోవచ్చు. సో నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళి వచ్చిన ఐకాన్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో డెస్క్టాప్ శ్రీరామ ఐఎంజీ. సో ఎస్, ఈ ఇమేజ్ నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. ఇది ఇన్సర్ట్ అవ్వలేదు. ఇన్సర్ట్ ఫోటోర్. ఓకే, చూద్దాము. ఎడిట్ హెడర్. సో ఇన్సర్ట్ పిక్చర్. సో ఓకే, ఈ పిక్చర్ ఇన్సర్ట్ అయ్యింది. సో నేను దీన్ని ట్రిమ్ చేసి చూసారా. సో వ్రాప్ టెస్ట్ త్రూ. సో నేను దీన్ని ఈ ఇమేజ్ని ఇక్కడ పెడుతున్నాను. సో లోగో లాగా అన్నమాట. సో ఇది నా వర్డ్ డాక్యుమెంట్ అయిపోయింది ఈ విధంగా. సో డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు బై డేట్. ఎగ్జాక్ట్ టైమింగ్స్తో సహా కావాలనుకుంటే ఇది. ఈ విధంగా. సో ఇలాగ మనం ఈ క్లిప్ ఆర్ట్స్ని ఇలాంటి వాటిని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ డాక్యుమెంట్ డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్కి రాదు. సో డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్ అంటే సపరేట్గా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అంటే ఈ ఫస్ట్ పేజ్లో ఈ ఇమేజ్ రాదు. సో ఫస్ట్ పేజ్లో మనకి మనం ఏది ఇస్తామో అది వస్తుంది. సో నెక్స్ట్ పేజ్ నుంచి మనకి ఇచ్చిన డిజైన్ అనేది వస్తుంది. చూసారా ఈ విధంగా. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పేజ్లో లేదు, సెకండ్ పేజ్లో ఉంది. సెకండ్ పేజ్ నుంచి అన్నిటికీ వస్తుంది కామన్గా. సో అందుకని ఏంటంటే డిఫరెంట్ ఫస్ట్ పేజ్. సో ఈ డిఫరెంట్ ఫస్ట్ పేజ్ తీసేసి అన్నిటికీ వస్తుంది. సో డిఫరెంట్ ఈవెన్ అండ్ ఆడ్ పేజెస్ దాని కనుక చూసినట్లయితే చూసారా ఫస్ట్ పేజ్కి ఉంది, సెకండ్ పేజ్కి లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. లేదు షోడ్ డాక్యుమెంట్ టెక్స్ట్ అంటే అన్నిటికీ అదే అప్లై అవుతుంది ఈ విధంగా. ఇది వచ్చేసి హెడర్ ఫ్రమ్ టాప్, హెడర్ ఫ్రమ్ బాటము, ఫుటర్ ఫర్ బాటము, ఇన్సర్ట్ ఎలిమెంట్ ట్యాబ్ ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ మనం చూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుటర్ ఎస్, ఇక్కడ ఫుటర్లో కూడా నేను ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ నేనేం ఎంటర్ చేస్తానంటే MS Word ట్యూటోరియల్స్ అదే మనం చెప్పే సబ్జెక్ట్, అది మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో పేజ్ నెంబర్ ఇంతవరకు పెట్టుకొని ఇవన్నీ మిగిలిన ఫీచర్స్ అన్నీ సేమ్ యాజ్ టీజ్. సో ఇక్కడ కనుక మనం తీసేసి ఓకే పేజ్ చేసిన తర్వాత చూసారా వారధి ట్యూటోరియల్స్ బై తమిళ్. సో ఇక్కడ ఫోటో వచ్చేసి MS Word ట్యూటోరియల్స్ పేజ్ నెంబర్ ఉంది. సెకండ్ పేజ్లో పేజ్ నెంబర్ 2. ఈ విధంగా హెడర్ ఫోటోని మనం ఇన్సర్ట్ చేసుకుంటాము. అలాగే పేజ్ యొక్క నెంబర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇది బాటమ్ పేజ్ మార్జిన్స్, టాప్ ఆఫ్ ద పేజ్. సో ఈ ఫోటో అనేది టాప్ ఆఫ్ ద పేజ్ కావాలా, టాప్ ఆఫ్ ద పేజ్ అంటే పైన వస్తుంది మనకి, అంటే ఎక్కడ ఇవ్వాలనేది ఇక మన ఇష్టం. బాటమ్ ఆఫ్ పేజ్ లెఫ్ట్ సైడు,
రైట్ సైడు, సెంటర్ రైటు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నమాట. పేజ్ మార్జిన్స్ ఎలా ఉండాలి, రైట్ లెఫ్ట్ ఉండాలా, వర్టికల్ లెఫ్ట్ ఉండాలా, వర్టికల్ రైట్ ఉండాలా, ఇలాంటివన్నీ. కరెంట్ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది. సో ఇవన్నీ దీనికి సంబంధించినవి అనమాట. హెడర్ ఫోటో గురించి ఈ ట్యూటోరియల్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ ట్యూటోరియల్లో టెక్స్ట్ అండ్ సింబల్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వార్తి ట్యూటోరియల్స్.